గత వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. జగన్ చేసిన పనుల వల్లనే రాష్ట్రంలో ఈ ఆదిస్తాలు జరుగుతున్నాయన్నారు జ్యోతుల. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే తిరుమల లడ్డును కల్తీ కలపడంతో ఆయన ఫైర్ అయ్యారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రజా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంలో వారం రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. రోజులు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజావేదిక అనే కార్యక్రమం ద్వారా ఒక మంచి ప్రభుత్వం అని ఏదైతే ప్రజలు గుర్తించి ఇవాళ వెన్నోళ్ళు శ్లాఘిస్తున్నారో ఆ లేబుల్తో ఇవాళ ప్రజావేదికలు నిర్వహించడం జరుగుతుంది. 7 రోజులు రోజుకొక గ్రామం వెళ్ళడం అధికారులతోటి అక్కడ జరిగినటువంటి విషయాలు, ఈ 100 రోజులు జరిగిన విశేషాలు చెప్పడం, తదుపరి అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రజల నుంచి వచ్చేటటువంటి డిమాండ్స్ ని తీసుకోవడం, దాని దృష్టిలో పెట్టుకుని మరింత మంచి ప్రభుత్వంగా పనిచేయాలి ప్రజా ఆలోచనలకు అనుగుణంగా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా 7 రోజులు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకెళ్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అతి పవిత్రమైనటువంటి హిందువులకే కలియుగ వైకుంఠం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనమంతా పవిత్రంగా భావించేటటువంటి ప్రసాదమే కల్తీ అవుతుందని చెప్పి, ఆ కల్తీలో కూడా అతి దారుణం జంతువుల యొక్క కొవ్వునే నెయ్యిగా వాడేటటువంటి దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయని ఆయన చెప్పడం అంటే సామాన్యంగా ఆయన ఏమి అభియోగాలు చేయడు. టోటల్గా దాని మీద ఒక అనాలిసిస్ చేయించి రిపోర్టును బేస్ చేసుకునే చాలా క్లియర్గా ఏది ఎంత కలిసింది ఆ దేవుడు ప్రసాదానికి వాడే నెయ్యిలో అన్నది కూడా ఆ రిపోర్ట్లో చాలా క్లారిటికారికల్గా చెప్పడం జరిగింది.